ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కనికరమగల దేవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాది దూతలతో స్తుతింపబడుచున్న జీవముగల రాజా, మీకు స్తోత్రములు తండ్రి. మా బ్రతుకు దినములన్నీయు నీ కృపాక్షేమములతో మమ్మల్ని కాచి కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు ప్రభువా. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతునన్న దేవా, మీకు స్తోత్రములయ్యా. తండ్రి, గడిచిన దినమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి క్షేమమునిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ప్రభువా, ఆదరించువారు లేక ఒంటరినని తమలో తాము కృంగియన్న బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరూ లేరని బాధపడుచున్న ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దర్శించండి ప్రభువా. మీ బలముతో, మీ ఆత్మతో, శక్తితో వారిని నింపండి ప్రభువా. మీరు తోడుగా ఉండండి తండ్రి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు వివిధ కారణాలతో, ఎన్నో కలతలతో నిండిపోయి కృంగిపోతున్నారయ్యా. వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మనసులో నెమ్మదినివ్వండి ప్రభువా. కష్టాలను, సమస్యలను తట్టుకునే శక్తిని అనుగ్రహించండి తండ్రి. అనారోగ్యము, నష్టాల సమయంలో యోబును మాదిరిగా చేసుకుని, శ్రమల సమయంలో పౌలును జ్ఞాపకం చేసుకుని, యథార్థంగా జీవిస్తూ, విశ్వాసంతో ప్రార్థిస్తూ, మీ సహాయంతో శోధనలు జయించే ధన్యతను దయచేయండి ప్రభువా. తండ్రి, ఎవరైతే బలహీనతతో ఉన్నారో స్వస్థపరచండి అయ్యా. ప్రార్థనలోకి వస్తున్న ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. వారి అవసరతలు తీర్చండి అయ్యా. అయ్యా, సొంత గృహాలు లేని వారిని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అద్దె ఇళ్లలోని, ఇరుకైన ఇళ్లలోనూ ఉంటూ ఇంటి అద్దె నెలల తరబడి కట్టలేక అప్పులు పాలైన వారి బాధ ఎంతో అధికము ప్రభువా. అయ్యా, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నారు కదయ్యా. నీ బిడ్డలందరికీ సొంత గృహాలను ఏర్పాటు చేయండి తండ్రి. సొంత గృహాలను కట్టుకోవాలని ఎన్నెన్నో ఆశలతో ఉన్న మీ బిడ్డల ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి ప్రభువా. తండ్రి, ప్రభుత్వ పరంగా అందవలసిన గృహాలను మీ బిడ్డలకు అందించండి ప్రభువా. తండ్రి, మా గృహములలో అనుదినము మిమ్మల్ని మహిమపరిచే హృదయాలను, కుటుంబ ప్రార్థనలు జరుపుకునే మనసును మాకు ఇవ్వండి దేవా. ప్రభువా, మీ కరుణ చూపి నివాసయోగ్యమైన మంచి గృహాలను మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, ఈ దినమంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా పనులలో, మా మార్గములలో, మా తలంపులలో మీ చిత్త ప్రకారం మా మార్గమును సరళము చేసి నడిపించుము ప్రభువా. తండ్రి, గర్భవతులైన తల్లులను కనికరించి కృప చూపించి దీవించండి అయ్యా. వారికి సుఖప్రసవం అనుగ్రహించి తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండులాగున ఆశీర్వదించం తండ్రి. ఎంతోమంది కుటుంబ పోషణ కోసం ఎన్నో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ, ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తూ ఉద్యోగం చేస్తున్న బిడ్డలపై మీ దయగల చూపుతో కనికరించి మీ కృపా వాత్సల్యంతో వారిని ఆశీర్వదించం తండ్రి. దేవా, ఈ దినమంతా మీ అధికారమునకు ఒప్పుకొనుచు ఈ మా దీన ప్రార్థన ఆలకించమని మా రక్షకుడును నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య దీవెనలు, మేలులు, ఆశీర్వాదాలు మనందరిపై ఉండునుగాక. ఆమెన్.